సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్. ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. అయితే సాధారణంగా ఇది చాలా వరకు మనం వింటూ ఉంటాం. ఏంటి అంటే ఏదన్నా మనకు కొంచెం ఇబ్బంది జరిగింది ఆ రోజున అంటే వెంటనే పొద్దున ఎప్పుడైతే లేచినామో దానికి లింక్ చేసి మాట్లాడతాం. ఎవరు మొహం చూసానో ఏంట్రా ఇవాళ లేవగానే అంతా దరిద్రం, ఈ రోజు అంతా ఇబ్బంది పడ్డాను, లేకపోతే ఈ రోజు అంతా అనుకున్న పని అవ్వలేదు, ఇలా ప్రతిదీ దానికి కనెక్ట్ చేసుకొని చూస్తూ ఉంటాం. నిజంగా మన ఆ డే అనేది జరిగే ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మార్నింగ్ లేచిన తర్వాత మనం చూసిన వారి ఫేస్ను బట్టి ఎఫెక్ట్ అవుతుందా, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అనేది ప్రశ్న. చాలా మంచి విషయం అడిగాము. ఎందుకంటే ఇది అందరికీ అవసరమైనటువంటి విషయమే, అతి ముఖ్యమైన విషయం కూడాను. ఎందుకంటే ఏదైనా శుభం అంటే అది అంతా కూడా అభివృద్ధి, లేదా అశుభం అంటే అన్నీ కూడా రివర్స్, అనుకున్నది ఒకటి జరిగేది ఇంకొకటి. అయితే ఈ టాపిక్లో ముఖ్యంగా చెప్పాలంటే మీరు అన్నది నిద్ర లేవగానే మనం ఎవరి ముఖం చూస్తే మంచి జరుగుతుంది, ఎవరి ముఖం చూస్తే నష్టం జరుగుతుంది. అందుకే ఏదైనా ఒక సమస్య, కష్టమో నష్టమో ప్రమాదమో లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగినప్పుడు పొద్దున్న నిద్ర లేవగానే ఎవరి ముఖం చూసావురా అని అంటారు, ఎవరైనా సాధారణంగా అంటారు. అవును. అయితే ఇదేమిట్రా అంటే మనం నిద్ర లేవగానే మన భార్య కావచ్చు, లేదంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తోడబుట్టిన అన్నదమ్ములు కావచ్చు, లేదంటే అక్క చెల్లెలు కావచ్చు, లేదా మన పిల్లలు కొడుకులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఎవరైనా సరే మన ఇంట్లో నవ్వుతూ నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా సంబంధం లేదు, రంగు ప్రధానం కాదు. వాళ్ళ ముఖ కవలికలు ఏంటంటే నవ్వుతూ చిరునవ్వుతో పొద్దున్న లేవగానే మనం వాళ్ళని చూసాము, లేదా వాళ్ళు మనల్ని చూస్తున్నారు. అప్పుడు వాళ్ళ నవ్వు ముఖంతో ఉన్నట్టయితే అదే మెసేజ్, అంటే ఆ రోజంతా కూడా శుభం జరుగుతుంది, సంతోషం. ఆ రోజంతా కూడా సంతోషమే, నవ్వుతూ ఉన్నారు కదా, అంతా కూడా హ్యాపీగానే సంతోషంగానే ప్రతి పని వాడు పూర్తి చేయగలుగుతాడు. ఇంట్లో నుంచి బయట ఎవరెవరు ఏ ఏ పనుల మీద తిరుగుతున్నారు, వాళ్ళ ట్రావెల్స్ కావచ్చు, లేదంటే ఇంకొక వ్యాపారం కావచ్చు, ఇంకొక వ్యాపారం, ఏ పనులు చేస్తున్నారో ఆ పనుల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు, ఆ పనుల్లో సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మనము పొద్దున్నే లేగానే మన పనుల మీద మనం బయలుదేరి వెళ్తాం. మనము వెళ్ళి పనులన్నీ చూసుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అంటే ఎటువంటి మధ్యలో ఆటంకాలు లేకుండా, ఎవరితోనూ గొడవలు లేకుండా, ఎవరితోనూ కొట్లాటలు లేకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనం అనుకున్న పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి రావాలి అంటే, ఇవన్నీ కూడా మనకు శుభాలు జరగాలి అంటే మనం పొద్దున్న నిద్ర లేవగానే మనం చూసే వాళ్ళ ముఖాన్ని బట్టే ఉంటుంది. అంటే వాళ్ళ ఫేస్ చూస్తే మనకు ఆ డే అలా స్టార్ట్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ అన్నప్పుడు చూడకుండా ఉండడం బెటర్. పోనీ చూడాలి అని అంటే కొంతమంది అరిచేతులు చూసుకోమంటారు, కొంతమంది దేవుడు ఫోటో ఎదురుగా పెట్టుకొని చూసుకోమంటారు, లేదు అని అంటే నార్మల్గా మంగళసూత్రాలు ఉంటే కొంతమంది మంగళసూత్రాలు, ఆభరణం బంగారం ఉంటే బంగారం, అంటే లోహం, ఇట్లా ఏదో ఒకటి చేస్తుంటారు. ఏది బెటర్ అంటారు? దీన్ని బట్టి కూడా డిసైడ్ అవుతుంది అంటారండి. ఆ విషయం కూడా చెప్తాను. ఇందాక మనం అనుకున్నట్టుగా కలైన ముఖం, నవ్వుతూ ఉన్న ముఖం వాళ్ళని చూసామనుకోండి, మొట్టమొదటిగా ఫస్ట్ టైం నిద్ర లేవగానే ఆ రోజంతా మనకు అన్ని శుభాలే. లేదు ముచ్చు ముఖము, బాధపడుతూ లేదా ఏడుస్తూ దిగులుగా దిగాలతో కూడుకొని ఉన్న వాళ్ళని అట్లున్నారు, అప్పుడు మనం నిద్ర లేవగానే వాళ్ళ ముఖం చూసామనుకోండి, ఆ రోజు మన జీవితం అంతా నరకమే. ఆ రోజు అన్ని ఇబ్బందులు, ఒకటి కాదు, బయట వ్యక్తులతో గొడవలు, మనస్పర్ధలు, కొట్లాట్లు, చికాకులు, ఊహించని సంఘటనలు. ఊహించిన సంఘటనలు అంటే మనము ప్రతిరోజు పోతున్నాం, బాగానే వస్తున్నాం, ఆ రోజు ఊహించకుండానే మనకు ప్రమాదాలు జరగడము, లేదంటే మన వల్ల వేరే వాళ్ళకి ప్రమాదాలు జరగడము,
లేదంటే ఇది కాకపోతే కనీసం మనకు జరగకపోయినా మనం చూడడం, ఉమ్, అంటే ఎవరికో జరుగుతుంది, మన కళ్ళ ఎదుటే జరుగుతుంది, అవును. అది మనం చూస్తాం. ఉమ్, ఉమ్, అది ఎదుటి వేరే వ్యక్తులు కొట్లాడుకుంటుండొచ్చు, అది చూడడం. అంతే. లేదంటే ప్రమాదం జరిగి రక్తపాతం ఏర్పడడం, అది మన కళ్ళతో చూడడం. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ రోజంతా కూడా ఇవే అధికంగా ఉంటాయన్నమాట. ఓకే. లేదా వాళ్ళకి జరగడమే కాదు, మనకే జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే ఇబ్బంది ఎటువైపు నుంచి అయినా ఉండొచ్చు, ఆ. మనం చూడొచ్చు, మనం అనుభవించవచ్చు. అనుభవించవచ్చు. ప్రత్యక్షంగా మనం చూడడం అన్నా జరుగుతుంది, ఉమ్, లేదంటే ప్రత్యక్షంగా అనుభవించడం ఏదైనా జరుగుతుంది. ఓకే. రెండు కూడా మన కళ్ళ ఎదుట అవకాశం. ఆ రోజు. లేదంటే సర్పాలు కనపడడము, ఉమ్, ఉమ్. అప్పుడు అది కూడా దోషమే. ఆహా. సర్పదర్శనం అంటే ఓకే. కష్టాలు అని అర్థం. ఇవన్నీ కూడా ఏదో ఒకటి ఇప్పుడు జరుగుతాయి. ఇందాక నేను చెప్పినట్టుగా దేవుడి ఫోటో చూడడము, మన చేతులు చూసుకోవడము, ఆ, బంగారము. అవును, వాస్తవం, అక్కడికి కూడా వెళ్తాం. ఉమ్, అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా ఏమిటి అంటే ప్రతిరోజు మనం నిద్ర లేవగానే ఉమ్, ఆ, ఆ సాధనలాగా ఉండాలి. ఉమ్, సాధనలాగా అంటే రోజు అలా అలవాట్లో పొరపాటు పడి చూసేస్తుంటాం. ఉమ్. ఏమిటి, దేవుణ్ణి చూడాలని గుర్తుండదు. అదే. టక్కనే ఏదైనా కొన్ని సడన్గా లేసి చూడడమో, అనుకోకుండా ఎవరినో ఒకరిని చూడడమో జరుగుతూ ఉంటుంది. అవును. అందుకనేసి మనము నిద్ర లేవగానే గుర్తుగా మొట్టమొదటిగా ఏది ఏమైనా మనం పనుకున్నటువంటి పడక గదిలో ఒక లామినేషన్ ఫోటో పెట్టుకోవడం. దేవుడి ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే సందేహమే లేదు. ఉమ్, ఎందుకంటే దేవుడు ఇందుగలడు అందులేడన్న సందేహంబు లేదు అన్నట్టుగా యా, ఆ, విశ్వవ్యాప్తంగా మనం పీల్చే గాలి దేవుడే. అవును. మనం పీల్చే గాలి దేవుడే. దేవుడే. మనం మాట్లాడుతున్న శబ్దధ్వని గాలే, అది వాయుదేవుడే. కాబట్టి అంతా కూడా దైవమే. కాబట్టి మనం అది లామినేషన్ ఫోటో, విగ్రహం పెట్టుకోవడం లేదు. ఏమిటి, విగ్రహం కాదు. రాతి విగ్రహం అని కానీ, లేదంటే ఏదైనా లోహాలతో కూడినటువంటి విగ్రహం పెట్టుకోవడం లేదు. ఉమ్, ఒక లామినేషన్ ఫోటో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆ కళగా ఉంటుందన్నమాట. అవును. అవును. నిద్ర లేవగానే మనము ఆ ఫోటోని చూసామంటే ఉమ్, ఆ మనం దైవాన్ని దర్శనం చేసుకుంటున్నాము. ఉమ్, ఆ రోజంతా కూడా ఆయనే చూసుకుంటాడు. అది అమ్మవారి లక్ష్మీ ఫోటో కావచ్చు, అవును. లేదంటే ఆంజనేయ స్వామి ఫోటో కావచ్చు, లేదంటే మన విష్ణు ఫోటో కావచ్చు, ఏదైనా పర్వాలేదు. ఉమ్, లేదా గణపతి ఫోటో కావచ్చు. ఉమ్, మనం చూడడం వల్ల అది అలవాటు పడిపోతుంటాం. ప్రతిరోజు నిద్ర లేవగానే ఉమ్, చూడాలి అని ఒక అలవాటు పడిపోతుంటాం. ఉమ్, లేవగానే చూస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ రోజంతా మనకు శుభాలే. ఆ. ఆ రోజు మనకు జరగవలసిన ప్రమాదం అనేది తొలగిపోతుంది. ఓ. ఆ రోజు మనం చేసే పనుల్లో పై అధికారులు మన పైన కోపం ఉన్న ఉమ్, వీళ్ళని కొట్టాలి, తిట్టాలి, లేదంటే ఏదో ఒకటి హరాస్మెంట్ చేయాలన్నది కూడా చిన్న సమస్యతో వైదొలిగిపోతుంది. ఉమ్. అక్కడ సేవ్ అయిపోతాం. సేవ్ అయిపో- అయితే ఈ రెండు కాకుండా ఇంకా కూడా ఉమ్, మనం ఈరోజు ఆ, దేవుణ్ణి చూసాము, అవును. లేదంటే ఉమ్, లేదా నా భార్య ముఖం చూడడమో, తల్లి ముఖమో చూసాము, అయినా ఏంటి ఇలా జరిగింది అని కూడా కొంతమంది అనుకుంటుంటారు. ఇది రహస్యం. ఓకే. ఆ వ్యక్తి ఆ, దేవుణ్ణి చూశాడు, లేదంటే తల్లిని చూశాడు, ఆమె బాగానే ఉంది, చెల్లిని చూశాడు, ఆమె బాగానే ఉంది, చూసాం, కానీ ఈరోజు ఎందుకు ఇలా జరిగాయి అనుకుంటారు. ఇక్కడ ఏ వ్యక్తికైనా కూడా ఆ వ్యక్తి పర్సనల్ జాతక ప్రకారంగా ఉమ్, మనిషికి ఘాతు వారము అనేది ఒకటి ఉంటుంది, అలాగే ఘాతు తిథి అనేది ఒకటి ఉంటుంది, ఉమ్, అలాగే మూడోది వచ్చేసి అశుభ సమయం. ఏమిటి, అశుభ సమయం. అశుభ సమయం అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టైం ఉంటుందన్నమాట. ఓకే. అశుభ సమయం అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఇదే కాకుండా నక్షత్రం, అదే నైదిన తార, ఇలా తారాబలం లేకపోవడం, ఓ. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఉమ్, ఉమ్, ఇక్కడ ముఖ్యంగా ఘాతు తిథి అన్నాం కదా, అవును. ఏకాదశి లేదా అమావాస్య లేదా చవితి. ఉమ్, ఒక్కొక్కరికి ఏకాదశి మంచి తిథే కదా అంటే ఆ వ్యక్తికి ఏకాదశి సరిపోదు. ఓ. తిది మంచిదే, ఆ, నీకు సెట్ అవుతుందా కాదా? కాదా. ఆ, అలాగే పౌర్ణమి, ఆ తిథి చాలా మంచిదే, ఉమ్, కానీ ఒక మనిషికి పౌర్ణమి తిథి ఘాతు కలిసి తిథి. వస్తుంది. అప్పుడు ఏంటంటే ఆ రోజు ఆ ఘాతు తిథి ప్రభావం వల్ల ఉమ్, ఏదో ఒక సమస్య ఏర్పడే అవకాశం ఉంది, ఓకే. ఏదో ఒక నష్టం జరిగే అవకాశం ఉంది. ఉమ్, అలాగే ఘాతు వారం ఉంటుంది. ఉమ్, ఆ వారము తిథి రెండు కలిసాయంటే పెద్ద సమస్య ఏర్పడే అవకాశము ఉంది. ఓకే. ఇవన్నీ పక్కన పెట్టేస్తే
తిది మంచిదే, వారం మంచిదే. అవును. అసలైంది అశుభ సమయం, హ్మ్. అదే బ్యాడ్ టైం. ఆ టైం బ్యాడ్ టైంలో మనము నిద్ర లేవడం, హ్మ్. లేదంటే ఆ బ్యాడ్ టైంలో బయలుదేరడం ఓకే. అత్యంత ప్రమాదకరం. దాన్నే ఇంగ్లీష్ వాడు గుడ్ టైం అంటాడు. ఏది మంచి నష్టం సమయం. జరిగితే బ్యాడ్ టైం అంటాడు, అవును. మంచి జరిగిందనుకోండి గుడ్ టైం అంటాడు. హ్మ్. మనం ఏమంటామంటే శుభ సమయమా, అశుభ అంటే సమయమా అంటాం. రాహుకాలం అనొచ్చా? అశుభ సమయం కాదు, అంటే? కాదు, కాదు. కాదు. హ్మ్. రాహుకాలానికి సంబంధం లేదు. ఓకే. హ్మ్. అది వాళ్ళ వ్యక్తిగత జాతక ప్రకారంగా ఏది శుభ సమయము, ఏది అశుభ హ్మ్. సమయం అనేది కూడా వాళ్ళు డిక్లేర్ హ్మ్. చేసుకోవచ్చు. హ్మ్. అది జాతకాన్ని బట్టే నిర్ధారణ అవుతుందనమాట. ఓకే. ఓకే. 100% అంతే కదా! ఇప్పుడు మీరున్నారు. హ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, మీ నక్షత్ర ప్రకారంగా ఏ సమయం సరిపోతుంది, ఏ సమయం సరిపోదు. మనిషికి ఒక గంట సమయమే బాగుండదనమాట. దాన్ని డేలో. హ్మ్. ఘాతు సమయం అంటారు. ఓకే. మిగతా టైం అంతా మంచిదే. గుడ్ టైమ్. దాన్ని బట్టి మనం కూడా నడుచుకోవడం ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఓకే. ఇన్ని మంచి మంచి ముఖమే చూశాను ఈరోజు నాకు ఎందుకు ఇలా జరిగింది అని కూడా సందేహం ఉంటుంది. ఎక్కడ ఇవన్నీ లేవు అనే టాపిక్ వచ్చేస్తది. హ్మ్. ఎందుకంటే పొద్దున లేవగానే భార్య ముఖం చూసాం. భార్య అందంగానే ఉంది. మంచి కలైన ముఖమే. ఆహ్, అయినా నాకెందుకు ఈరోజు కష్టం వచ్చింది హ్మ్. అనుకుంటాడు. హ్మ్. అతను నిద్రలేసిన సమయం అన్నా ఉండొచ్చు, లేదంటే బయలుదేరిన సమయం అన్నా కావచ్చు. ఓకే. బ్యాడ్ టైమ్ అవును. అనేది ఉంటుంది. దానివల్ల కూడా ఇబ్బంది ఇబ్బంది జరుగుండొచ్చు. వస్తుంది. ఓకే. అప్పుడు నా భార్య చెత్త మొహము దాన్ని చూడగానే ఇలా జరిగింది అని అనుకోకూడదు. డిసైడ్ అవుతారు యాక్చువల్లీ. కొంతమంది అయితే హ్మ్. భార్య పైన నిందేసేస్తారు. అవును. అదే అపరాధం, తప్పు, హ్మ్. నేరం. ఏంటి ఎక్కడ ఎక్కడ లోపం అనేది మనం అన్ని కోణాలలో ఆలోచించాలి. ఆలోచించాలి. ఆమె ఊరికే గుడ్డిగానే భార్య మీద పడిపోకూడదు. పొద్దున్నే నీ దరిద్రపు మొఖాన్ని చూశాను. హ్మ్. నాకు ఈరోజు ఇలా జరిగింది అని అనేయకూడదు. ప్రతిరోజు జరగాలిగా మరి. అదే. అది తప్పనమాట. అందుకనేసి మనము అనే ముందు మనం అన్ని కోణాల్లో ఆలోచించి ఆలోచించి. చూడాలి. మనుషులు నాలెడ్జ్ లేని వాళ్ళు, చెత్త మనుషులు అవును. వెంటనే ఏది నోటికొస్తే ఆ! అది మాట్లాడేస్తారు. మాట్లాడేస్తారు. భార్య అవును. పైన పడడమో, లేదంటే పిల్లల పైన పడ్డమో, తల్లిదండ్రుల పైన పడ్డమో ఇలా చేసేస్తారు. అవును. మంచివాడు ఎప్పుడూ అలా చేయడు. హ్మ్. గమనిస్తాడు, గ్రహిస్తాడు. కరెక్ట్. ఏమిటి ఎక్కడ లోపం అనని చెప్పేసి. హ్మ్. ఇలా మనము ఏదైనా సరే శుభ సమయము, అలాగే అశుభ సమయము అనేది ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. అన్నీ వర్తిస్తాయి. అన్నీ ఒక్కదాని వర్తిస్తాయి. నుంచి మనం ఒక్క సైడ్ వన్ సైడే చూడకూడదు నువ్వు. చూడకూడదు. నాణానికి రెండో వైపు ఉంది. రెండో వైపు ఉంది కాబట్టి అది కూడా చూసుకోవాలి. అంతే. అలా జరిగిందే అని చెప్పేసి మనం వాళ్ళ మీద ఈళ్ళ మీద పడి ఏడవకూడదు. హ్మ్. మనం బయలుదేరిన సమయం మంచిదా కాదా అంతే. అనేది ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. అవును. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనకు తెలియని రహస్యాలు ఇవే. హ్మ్. మనకంటే నాకు కాదు, మామూలుగా అవును. సాధారణ అంటే వ్యక్తులకి. ఉంటాయి చాలా మందిలో అంతే సందేహం. కదా! హ్మ్. దాన్నే కాలం అంటారు. హ్మ్. దాన్నే శుభ సమయం అంటారు. అశుభ సమయం అంటారు. హ్మ్. నువ్వు ఆ అశుభ సమయంలో బయలుదేరి ఆ! భార్య మీద పడి ఏడిస్తే లాభం ఏమిటి? అంటే సమయం గూడా శుభం, అశుభం అని ఉండదేమో. అది నీకు శుభ సమయం కాకపోవచ్చు. హ్మ్. కరెక్ట్. రాహుకాలంలో అయినా కూడా నువ్వు బయలుదేరినది శుభ సమయం అవుతే హ్మ్. ఏ ఇబ్బందులుండవు. నువ్వు బయలుదేరింది అశుభ సమయమై, హ్మ్. రాహుకాలమో, లేకపోతే వర్జ్యమో, వర్జ్యము. యమగండమో ఇలా ఉండొచ్చు. ఉన్నట్టయితే ఆహ్, మనకు మండుతున్న హ్మ్. ఆ హోమానికి ఆజ్యం పోసినట్టు. ఏవి? ఓకే. ఇవి ఇంకా కూడా. అవును. అవును. మనం బయలుదేరుతున్న సమయమే అశుభ సమయం. అవును. దానికి తోడు రాహుకాలమో, లేకపోతే యమగండమో, లేదా మల్టిపుల్ దుర్ముహూర్తమో, వర్జమో రీజన్స్. హ్మ్. యాడైందనుకోండి, అదే. అది కాస్త ఇంకా మండుతున్న హోమానికి ఆజ్యం పోసినట్టుగా పెట్రోల్ పోసి అంటించినట్టే. అంతే. అంటే ఇమ్మీడియేట్‌లీ సెకండ్‌లలో కనురెప్ప బ్లాస్ట్. పాటులో జరిగిపోవాల్సిందంతా కూడా జరిగిపోతూ ఉంటాయి. హ్మ్. ఆ తర్వాత ఆ బాధ, ఆ పెయిన్ అనేది కొన్ని రోజులు వరకు గుర్తుండిపోతుంది. హ్మ్. అందుకనేసి ఏదైనా సరే మనము బయలుదేరేది కానీ, మనం ముందే ఒక డిసైడ్ చేసుకుంటాం అనమాట. అంటే మన జాతక ప్రకారంగా ఎప్పుడు బయలుదేరాలి, ఎప్పుడు బయలుదేరకూడదు. ఇంత అవసరమా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. అదేదైనా సరే మంచైనా చెడైనా నువ్వే అది అనుభవించేది. మేం అవును. కాదుగా. అవును. అన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. అవును. హ్మ్. నువ్వు బాగుండడానికి ఇచ్చే సలహా మాత్రమే. అవును. నువ్వు చెడిపోవడానికి ఇచ్చే సలహా కాదు. కరెక్టే. దాంట్లో కూడా అనుభవం ఉన్న వాళ్ళని, తెలిసిన వాళ్ళని సలహా తీసుకుంటే అది కరెక్ట్‌గా ఉంటుంది. హ్మ్. తెలిసి తెలియని వాళ్ళని, అవును. అరకొరక ఆ! హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, సంపూర్ణమైనటువంటి అవగాహన లేని వాళ్ళని హ్మ్. అడిగితే, హ్మ్. అది ఇంట్లో భార్యనైనా అడగొచ్చు. అంతే. తల్లిదండ్రులైనా చెప్తారు. అవును.
అందుకనేసి ఏదైనా సరే మనం ఆచరించే విధానం, మనం నడుచుకునే విధానం, ఈ 2 ఇంపార్టెంట్. అవును. దానికి ముందు తెలివి అనే, జ్ఞానము అనే ఎనర్జీ కావాలి. అదే దానికోసమే దైవ దర్శనం అంతే. అన్నిటికీ మార్గం ఇస్తుంది. అవును. ఏది? మనం నిద్ర లేవగానే భగవంతుడిని చూడడం వల్ల మనకు అనేక మార్గాల్ని చూపిస్తుంది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి. ప్రతిరోజు ప్రతినిత్యం దినచర్యలు, నిత్య కృత్య కార్యక్రమాలన్నింటినీ కూడా వాడు ఒక యోధుడు లాగా, అంటే యుద్ధం అనుకోండి. ప్రతిరోజు జీవితం అనేది ఒక యుద్ధం. ప్రతిరోజు జయించుకుంటూనే ఉంటాడు, ప్రతిరోజు జయిస్తూనే ఉంటాడు. వాడిని ఒక మాటలో చెప్పాలంటే వీరుడు అని చెప్పచ్చు. వీరుడు అంటే ఏదో ఒకరిని కొట్టినంత మాత్రం కాదు, అన్ని కోణాలు దృష్టిలో పెట్టుకొని అన్నిటినీ జయించినప్పుడే వాడు వీరుడు. అంతే. ఏదో నాకు శక్తి ఉంది, నేను వాడిని కొట్టగలనంటే అది వీరుడు కాదు. అది అందరూ చేసే పనిలే. అంటే ఎక్కడ బుర్ర వాడాలి, ఎక్కడ బలాన్ని ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించకూడదు అనేది కూడా మనము ఎన్ని చేసిన వాడే వీరుడు, విజయుడు. ఎవరు? విజయుడు. నెలలో 2 ఏకాదశులు, మొత్తం సంవత్సరం అంతా చూసుకుంటే 24 ఏకాదశులు. కానీ విశేషంగా అంటే ప్రతి ఏకాదశి ప్రాముఖ్యతే, కానీ కొన్ని ఏకాదశులు మాత్రం చాలా విశేషమైనవి, పరమ పవిత్రమైనవిగా మనం మాట్లాడుకుంటాం. అలాంటి ఒక ఏకాదశి ఇప్పుడు వచ్చే ముక్కోటి ఏకాదశి. దీన్నే వైకుంఠ ఏకాదశి అంటారు. స్వామివారు ఉత్తరం వైపున చూస్తారు కాబట్టి ఉత్తర ద్వారం గుండా మనం వెళ్ళి స్వామిని దర్శించుకుంటే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అంటారు. ఎందుకు ఇంత విశిష్టత ఈ ఏకాదశికి? మరి దాని గురించి వివరించండి. స్వామి అనుగ్రహం పొందడానికి విశేషంగా మనం ఏం చేయొచ్చో కూడా తెలియజేయండి. చాలా మంచి విషయం అడిగారండి. ఎందుకంటే ప్రజల్లో, భక్తుల్లో కొన్ని సందేహాలు, కొన్ని అపోహాలు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి, పెద్దవాళ్ళకి చాలా వరకు తెలుసు. ఇప్పుడున్న పిల్లలకి, జనరేషన్కి కూడా మనం మంచి మెసేజ్ అందించినట్టు అవుతుంది. ముక్కోటి ఏకాదశి అన్నది సర్వ జనావళి ఉచ్చరించే పదము. ముక్కోటి దేవతలంటే అందరూ కలిసి ఒక్కటైనటువంటి రోజు. దీన్నే మయసభ అనొచ్చు, మీటింగ్ అనొచ్చు, చర్చ అనొచ్చు. అంటే అన్ని లోకాలలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఏమిటి మంచి ఏమిటి, చెడు ఏమిటి, వీటిని అందరూ కూడా వీళ్లకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వీళ్ళకి అందరూ కూడా ఎక్కడెక్కడ లోకాలలో ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా చేరవేస్తారు. ఆ చేరవేసే రోజే ఈరోజు. వాటి గురించి చర్చించుకునే రోజే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి. వాళ్ళ అవసరం ఉందా? ఎవరి అవసరం? దేవుళ్ళ యొక్క అవసరం ఏమన్నా ఉందా? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ఎక్కడైతే అధికమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే చిన్నపిల్లలపైన, ఆడవాళ్లపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే దేవాలయాలపైన, దేవుడిపైన కూడా దాడులు జరుగుతున్నాయో, అప్పుడు వాటిని సమూలంగా పరిష్కరించడానికి, సమూలంగా వాటిని శాశ్వతంగా నాశనం చేయడానికి ఈరోజే నిర్ణయం తీసుకుంటారు. ముక్కోటి ఏకాదశి రోజే. అప్పుడు అవసరం వచ్చింది అంటే వాళ్ళు మనుష్య రూపేణ, అంటే మనం చెప్పుకుంటుంటాం మనుష్య రూపేణ దైవం, మానవ రూపేణ మనిషే, ఆత్మే పరమాత్మ అంటాం కదా. మనలో ఉన్నటువంటి ప్రాణం ఆత్మ, పరమాత్మ. అలా వాళ్ళ యొక్క శరీరంలో భగవంతుని యొక్క అంశ, అదే ప్రాణం. ఆ ప్రాణమే దైవం. దైవ రూపేణ, దైవస్వరూపేణ, మానవ రూపేణ. ఆ మనిషి యొక్క శరీరంలోకి దైవాంశం అనేది ఒక వెలుగు ప్రవేశించింది కాబట్టి వాడే భూమి మీద ధర్మస్థాపన చేసి వెళ్తాడు. అప్పుడప్పుడు భగవంతుడు జన్మిస్తూ, అవతరిస్తూ ఈ యొక్క అపవిత్రమైనటువంటి భూమిని కూడా పవిత్రం చేసి వెళ్తుంటాడు. దానికోసమే ఈ ఒక్క రోజు వీళ్ళు అందరూ కలిసి మంచి చెడులన్నీ కూడా తెలుసుకునేటువంటి సమయ సందర్భమే ఈ ముక్కోటి దేవతలందరూ కూడా ఒక్కటైనటువంటి దినము, ఒకటైన రోజు. దాన్ని ఇంకొక మన వైష్ణవ మతము, శైవ మతము అన్నట్టుగా ఇందులో
వైష్ణవులు ఏం నిర్ణయించుకున్నారు అంటే దాన్ని వైకుంఠ ఏకాదశిగా వాళ్ళు మార్చుకున్నారు. ఓ వైకుంఠ ఏకాదశి ఎందుకు అంటే ఈరోజే 2 విధాలుగా చర్చిస్తారు దీన్ని. ఏమిటి అంటే వైకుంఠ ద్వారాలని తెరవడం. ఎందుకంటే ఆ రోజున లక్ష్మీనారాయణులు ఆ ఉత్తర ద్వారం నుంచి సభకి వెళ్తారు. ఉత్తర ద్వారంలో నుంచే ఆ యొక్క లక్ష్మీనారాయణులు సతీ సమేతంగా వాళ్ళు ఉత్తర ద్వారం నుంచి ఈ యొక్క దేవతలందరూ ఎక్కడికి వెళ్తారు వీళ్ళందరూ అంటే కూడా సత్యలోకం అంటారు, బ్రహ్మలోకం అంటారు. అక్కడే ఇవన్నీ కూడా ఏ టు జెడ్ అన్ని విషయాలు కూడా చర్చింపబడేది, నిర్ణయించబడేది. ఎందుకంటే సృష్టి కార్యం అనేది టోటల్గా అక్కడే జరుగుతూ ఉందన్నమాట. అంటే విధి రాత, తలరాత, అలాగే కర్మ అనే ఫలాలంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా మంచి చేసే వాళ్ళకి మంచి, చెడు చేసే వాళ్ళకి చెడు అనేది నిర్ణయించబడేదంతా కూడా అక్కడే జరుగుతుంది. అందుకు శ్రీ లక్ష్మీనారాయణులు ఈ యొక్క ద్వారపాలకులు ఉన్నారు కదా, ఈ ద్వారపాలకులు ఈ యొక్క ఏకాదశి రేపు మంగళవారం, రాబోయే మంగళవారం ఏకాదశి, ఆ రోజున బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ బ్రహ్మ ముహూర్త సమయంలోనే ఈ యొక్క వైకుంఠ ద్వారాలని తెరవబడతాయి. అక్కడ వైకుంఠంలో ద్వారపాలకులు వైకుంఠ ద్వారాలని తెరవడంతో ఆ యొక్క పాలసముద్రంలో అనొచ్చు, ఆ యొక్క వైకుంఠంలో అనొచ్చు, అక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు ఆ ఉత్తర ద్వారం నుంచి బయటికి ప్రవేశిస్తారు. పార్వతీ పరమేశ్వరులు కావచ్చు, లేదంటే ఇంద్రాది అష్టదిక్పాలకులు కావచ్చు, యక్షులు కావచ్చు, ఇలా అందరూ కూడా లక్ష్మీనారాయణులు కావచ్చు, అందరూ కూడా అక్కడికి చేరి ఈ రోజున ఆ రాత్రి అంతా కూడా ఆ రోజు ఆ సమయం అంతా కూడా అందరూ చర్చించుకొని వాళ్ళ యొక్క అవసరం ఏర్పడిందంటే అప్పుడు నిర్ణయించుకొని భూమిపైకి వాళ్ళు జన్మిస్తారు. భూమి మీద ఇక్కడే కాకుండా మనకు తెలియకుండా కూడా ఎన్నో లోకాలు ఉన్నాయి. ఎక్కడ వాళ్ళ అవసరం అవుతే అక్కడ వాళ్ళు జన్మిస్తూ ఉంటారు. జన్మించి ధర్మస్థాపన చేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మన ఇల్లు మాసిపోయింది, మురికి ఉంది, చెత్తా చెదారం ఉంది, దాన్ని ఊడ్చుకొని శుభ్రంగా నీళ్లు చల్లి క్లీన్ చేసుకుంటాం, ఇల్లునంతా శుభ్రం చేస్తాం. లేదంటే మనం పర్సనల్గా వ్యక్తిగతంగా మనము చెమట పట్టి మన నుంచి దుర్వాసన వస్తుంది కాబట్టి పొద్దున్నే స్నానం చేస్తాం. అట్లాగే వాళ్ళు కూడా జన్మించి అవతరించి భూమిపైన ఉద్భవించి దీన్నంతా కూడా క్లీన్ చేసి మనలో పాజిటివ్ థింకింగ్ అంటే మంచి ఆలోచనలు, మంచి నడవడికలు, అక్కడ మంచి మార్గాలని అన్నిటినీ కూడా వాళ్ళు శాశ్వతంగా నిర్ధారణ చేసి వెళ్తారు. దశాదిశలు అన్నీ కూడా దిక్చూచి మనకు మార్గాలను చూపిస్తూ ఎవరు ఎలా నడుచుకోవాలి, ఎవరు ఏం చెయ్యాలి, ఎవరు కూడా ఎటువంటి హాని కలగ చేయకూడదు, ఎవరికి హాని కలగ చేయకూడదు, ప్రకృతికి చీమకు కూడా హాని కలగ చేయకూడదు, మన నడవడిక ధర్మ మార్గంలో ఉండాలి, మన ఆలోచన విధానం కానీ మన నడవడిక కానీ అన్నీ కూడా అందరికీ ఆమోదించే విధంగా ఉండాలి. ఒక మాట చెప్పాలంటే చీమకు కూడా హాని కలిగించకూడదంటే మనము ప్రతిరోజు నడుస్తూ ఉన్నాము, మన కాళ్ళ కింద చీమలు లేదా ఇంకా వేరే ఇతరత్ర జీవరాశులు అన్నీ కూడా మన కాళ్ళ కింద పడి తలలు పగిలి, పొట్టలు పగిలి, కాళ్ళు ఇరిగి కొద్దిసేపు అవి గిరగిర తనకలాడి భగవంతుని తలుచుకుంటూ భగవంతుడా ఏమిటి నా యొక్క గతి, నా పరిస్థితి, నా యొక్క అవస్థ అని చెప్పి అవి భగవంతుణ్ణి స్మరించుకుంటూ చనిపోతాయి. మనకు దెబ్బ తగిలితే అమ్మ అంటాం. ఏమంటాం? అమ్మ అంటాం. దెబ్బ తగలగానే అమ్మ అంటాం. అప్పుడు ఏమన్నా లేదంటే పెళ్ళామ లేకపోతే ప్రియురాలా అని అనంగా తల్లి మాత్రమే అంటాం. అలాగే మనకు జన్మనిచ్చిన తల్లిని మనం గాయం వెంటనే నొప్పి తగలగాని, బాధ తగలగాని అమ్మ అంటాం. అలాగే సర్వసకల జీవరాశులు వాటికి దెబ్బ తగలగానే, హాని కలగగానే భగవంతుడా అంటాయి. ఏమిటి? దైవ నామస్మరణ చేసుకుంటాయి వాటి భాషలో. ఇందులో
పక్షి భాష, అలాగే వృక్ష భాష, అలాగే జంతు జంతు భాష, మృగ భాష, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి. మనలోనే కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ, మరాఠీ, లేదంటే ఉర్దూ ప్రాంతీయాన్ని అనే బట్టి ఉన్నట్టు. ఎన్నో, ఈ కాకుండా లంబాడి ఏమిటి, ఇలా ఎన్నో భాషలు ఎలా ఉన్నాయో అట్లాగే వీటికన్నిటి కూడా భాషలు ఉన్నాయి. అవి ఆ బాధను భరించలేక తట్టుకోలేక భగవంతుడా అని చెప్పి భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటాయి. అందుకోసం వీటి అన్ని మొర ఆలకిస్తూ ఆయన అవసరం వచ్చినప్పుడు ఇట్లా వాటికే కాకుండా ఇంకా దారుణంగా ప్రకృతికి హాని కలగచేస్తూ ఉన్నారో ఆ ప్రకృతిని అంతా కూడా కాపాడడానికి భగవంతుడు జన్మించిన రోజు, లేదా ఆ రోజు నిర్ణయించి జన్మించే రోజు కూడా ఇదే. ఆ రోజే నిర్ణయం తీసుకొని ఆ రోజే జన్మించడం కూడా జరుగుతుంది. దాన్ని ముక్కోటి ఏకాదశి. అలాగే వైకుంఠ ఏకాదశిని మనం ఇందాక అనుకున్నాం కదా. ఈ వైకుంఠ ఏకాదశి ఏమిటి అని అంటే, ఈ మంగళవారం వస్తుంది ఏకాదశి. వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా ఆ వైకుంఠ ద్వారాలు తెరవడం, ఆ రోజున ఆ యొక్క లక్ష్మీనారాయణులు మేలుకొని ఉన్నారు, లేదంటే వాళ్ళు ఉత్తర ద్వారం గుండా ప్రకృతిని అంటే విశ్వాన్నంతా కూడా వాళ్ళు మొత్తం అంతా కూడా చూడడం అన్నమాట, పర్యవేక్షించడం. మొత్తం అంతా కూడా ఆ రోజంతా కూడా వాళ్ళు పర్యవేక్షించడం అన్నమాట. లోకంలో, విశ్వంలో అన్ని లోకాలలో కూడా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అవన్నిటిని కూడా వాళ్ళు చూసి అక్కడ వాళ్ళు అలా చేస్తున్నారు. మనం ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అని చెప్పేసి ఉత్సవ మూర్తుల్ని రథంలో లేదంటే పల్లకీలో మండపంలో పెట్టుకొని మాడవీధులు అని చెప్పేసి గ్రామాల మీద అని చెప్పేసి మనము ఊరేగింపు చేస్తాం. అక్కడ ఆ స్వామివారి దృష్టి గ్రామం అంతా కూడా చూసుకుంటూ వస్తాడు. ఆయన అనుగ్రహం కలుగుతుంది. గ్రామం అంతా కూడా 3 పూలు 6 కాయల సుభిక్షంగా ఉంటుంది అని చెప్పేసి మనము గ్రామ ఉత్సవాలు జరిపిస్తాం. అదే ఆయన విశ్వమంతా కూడా పర్యవేక్షించి ఆయన చూసి ఎక్కడ ఏం చెయ్యాలి అనేది నిర్ణయించుకొని దానికి తగిన పరిష్కార మార్గాన్ని ఆయన లోకానికంతా కూడా మంచి మార్గాన్ని చూపిస్తూ వెళ్తుంటాడు. అయితే ఇప్పుడు ఏమిటి ఇదంతా కూడా అంటే, ఈ యొక్క ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరవడం వల్ల దీన్ని వైకుంఠ ఏకాదశి అని వైష్ణవ సంప్రదాయ ప్రకారంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణ యొక్క దర్శనాలు, ఆయనకు అనేక విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, ఉపవాసాలు, అలాగే మెలకువ అంటే ఆ రాత్రి అంతా కూడా జాగరణ చేయడం, మేలుకొని ఉండడము, ఆ తర్వాత సూర్యోదయం అయ్యే ముందు లేదా అయిన తర్వాత కానీ ఉపవాసం చెల్లించడం, అంటే 24 గంటలు కూడా ఉపవాసం ఉండడం. ఇది ఉపవాసం ఉన్నామంటే ఏదో భోజనాలు చేయమని కాదు. ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఏదైనా పండ్లు, పాలు ఇవి స్వీకరించాలి. ఆరోగ్యంగా బాగా ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండవచ్చు. ఆరోగ్యంగా బాగలేని వాళ్ళు ఎవరైనా సరే తినకూడదు అనేమీ లేదు. ఎందుకు అంటే తినకూడదు అనే సందేహం కూడా కలుగుతుంది. ముందు మన ఆత్మ శుద్ధి ఉండాలి. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, బాండవ శుద్ధి లేని పాకం భేలా అన్నట్టుగా మనము ఆత్మ బాగుండాలి అంటే బాధపడుతూ దేవుడు ఉన్నాడా లేడా, కడుపులో మంట, లంపట, ఆకలి బాధలు, కోపాలు, ఆవేశాలు ఇవన్నీ రాకుండా ఉండడానికి నీటిని స్వీకరించాలి, పాలను స్వీకరించవచ్చు, లేదంటే పళ్ళను స్వీకరించవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనలో కడుపు మంట చల్లారుతుంది, మనము మనశ్శాంతిగా ఉండడానికి అవకాశం ఉంది, ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. దాన్ని ఆత్మశుద్ధి. అప్పుడు నువ్వు భగవంతుడిని ఆరాధించినా, నువ్వు ఉచ్చరించినా మన నోటి నుంచి వచ్చే ఆ ఉచ్చరణ కూడా పవిత్రంగా వస్తుంది. ఎందుకంటే పాలన తాగాం కాబట్టి అమృతం. మన నోటి నుంచి వచ్చే ఆ ఉచ్చరణ కూడా ఓం నమో నారాయణాయ అది పవిత్రంగా వస్తుంది. తీసుకునే ఆహారాన్ని బట్టి మన మాట తీరు ఉంటది కాబట్టి సాత్వికమైన ఆహారం తీసుకుంటాం కాబట్టి దైవనామస్మరణ. అవును. పండ్లు తిన్నామనుకోండి ఇంకా పరమ పవిత్రంగానే వస్తుంది. ఫలాలు ఏమిటి,
ఫలాలు అంటే అనేక శుభాలకి మూలమైంది. ఈ ఏకాదశి రోజున మనము ఏ ఫలాన్నైనా స్వీకరించినట్టయితే అది మనకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. మనం భగవంతుణ్ణి ఏకాగ్రతగా భక్తి శ్రద్ధలతో ఆయనను మనము జపము, తపము, హోమము అనేక విధాల అనేక రూపాలలో కూడా మనము స్వామి మీద నిమగ్నమై ఉండడం వల్ల భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు. మన అవసరం లేదు. ఏమిటి మన అవసరం లేదు. ఎందుకంటే భూలోకమంతా కూడా భక్తి మార్గంలో నిమగ్నమై ఉన్నది, సన్మార్గంలో మునిగి తేలుతూ ఉంది. కాబట్టి మన అవసరం లేదు అని ఆయన సంతోషపడతాడు. అంతే కదా. ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారు, పిల్లలు తప్పు చేశారంటే తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, కోపడుతూ ఉంటారు. ఇంట్లో నలుగురు పిల్లలు బాగున్నారంటే తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు, అంతేగా, మనశ్శాంతిగా ఉంటారు. అట్లాగే ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయన నామస్మరణ చేస్తూ ఎవరికి ఎటువంటి హాని కలిగించకుండా భక్తి శ్రద్ధలతో వాళ్ళు దైవనామస్మరణలో మునిగి తేలుతూ ఉండడం వల్ల ఆయన సంతోషపడతాడు. ఆయన అవసరం లేదు, రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ పాపం ఎప్పుడైతే పెరిగిపోతుందో, ప్రకృతికి ఎప్పుడైతే మనము హాని కలగ చేస్తున్నామో, ఈ హాని ఏంటంటే ముఖ్యంగా స్త్రీలను ఎప్పుడైతే మనము ఇబ్బందులు పెడుతున్నామో వాళ్ళకి హాని కలగ చేస్తున్నామో, పసిపిల్లలకి ఎప్పుడైతే హాని కలగ చేస్తున్నామో, మూగ జీవాలైనటువంటి ఆవులని, అనేక జంతువుల్ని ఎప్పుడైతే మనం వాటికి హాని కలగ చేస్తున్నామో అప్పుడే భగవంతుడు నిర్ణయించుకొని జన్మించే రోజే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి ఈరోజే మన పాప పుణ్యాలని కూడా, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మన పాప పుణ్యాలన్నింటినీ కూడా లెక్కించేది, వాళ్ళందరికీ చేరవేసేది వాయుదేవుడు. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజునే, ముక్కోటి ఏకాదశి రోజునే అందరూ సమావేశం కాబట్టి అందులో ప్రధానంగా వాయుదేవుడే ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు అపవిత్రంగా మాట్లాడుతున్నారు, అదే బూతులతో మాట్లాడుతున్నారు, ఎవరు దైవనామస్మరణ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా లెక్కలు వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని బట్టే వాళ్ళ కర్మ ఫలితాలను ఈరోజే నిర్ణయిస్తారు. ఎవరి కర్మ ఫలితాలన్నీ కూడా ఈ రోజునే నిర్ణయించడం జరుగుతుంది. దీన్నే మనము కోర్టు జడ్జిమెంట్ అనేది మనం భూమి మీద నిర్ణయించుకున్నటువంటి విధానం. ఇదే హైకోర్టు. ఏమిటి? యూనివర్సల్గా హైకోర్టు. దాన్ని ముక్కోటి దేవతలు ఒక్కటైన రోజు ఏకాదశి రోజు, అది కూడా పుష్యమాసం, అలాగే శుద్ధ ఏకాదశి. ఈ రోజుతోనే సూర్యుడు కూడా నిర్ణయించుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయేది. అలా ఈ యొక్క పండగ పరమ పవిత్రంగా మేము చిన్నప్పుడు ఎంతో పరమ పవిత్రంగా తెల్లవారుజామునే తెల్లవారసలకే నది దగ్గరికి కానీ, చెరువు దగ్గరికి కానీ, లేదంటే మడుగుల దగ్గరికి కానీ వెళ్ళిపోయి ఆ నీటిలో స్నానం చేసి, నీళ్లు వెచ్చగా ఉంటాయి, నీటిపైన పొగలు వస్తూ ఉంటాయి, మనము చలి అనే వణుకుతూ ఉంటాం. నీళ్ళలో మునిగిన తర్వాత చలి లేదు, గిలి లేదు. ఏమిటి? చలి లేదు, గిలి లేదు, వెచ్చగా ఉంటుంది. అప్పుడు ఆ తామర పువ్వులు ఉంటాయి, కలువ పువ్వులు, తామర పువ్వులు ఉంటాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆ తామర పూలు, కలువ పూలతోటి అటు పార్వతీ పరమేశ్వరులకు కానీ, ఇటు లక్ష్మీనారాయణలకు కానీ ఆ అనేక పూలని, ఆ తామర కాడను కూడా మాలలాగా ఇచ్చదీసి వాళ్ళకు వేసి ఆనందించి తరించి పావనమైన రోజులన్నమాట మేము చిన్నప్పుడంతా కూడా. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటేనే ఎవరికి తెలియకుండా పోయింది. ఈ రోజు జనవరి 1 అంటేనే తెలుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. మన భారతీయ సనాతనమైనటువంటి అతిపెద్ద పండగ ఏదైనా ఉంది అంటే 100% ఇవే. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. భారతీయులు ఎవరైనా సరే, హిందువులు ఎవరైనా సరే ఈ యొక్క పండగ రోజు నిద్రపోకూడదు. నిద్ర ఒక రకంగా శివరాత్రి విధానమే ఇక్కడ కూడా ఆచరించాలి. మెయిన్ ఇదే, తర్వాతనే శివరాత్రి.
ఇక్కడ అందరూ ఒకటైన రోజు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఆ, బ్రహ్మత్వం ఏమిటి కలిగిన ఎవరైనా సరే ఈ రోజున విశేషమైనటువంటి రాత్రి అంతా కూడా ఆ, జపాలు, ఆహా. జపతపాలు, ఆ, అనేక పారాయణాలు, అనేక పారాయణాలు అంటే ఎవరికి తెలిసిందో వాళ్ళ పారాయణం, అవును. విష్ణు పారాయణం, శివపారాయణం, ఇలా అనేక పారాయణలు చేసుకుంటూ, ఉమ్. లేదా ఏది తెలియని వాళ్ళు అష్టోత్తరాలు అది ఏదైనా సరే చేసుకుంటూ, లేదా ఎవరికి తోచింది వాళ్ళు భగవంతుణ్ణి అవును. ఆ రాత్రి అంతా కూడా స్మరిస్తారు. అదంతా ఇప్పుడు పోయింది. జనవరి రోజున బీర్లు, కేకులు, ఇవి అమితానందం అయిపోయిందన్నమాట. కాబట్టి ప్రపంచమంతా పాపం పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది. దీన్ని ప్రక్షాళన చేయడానికి భగవంతుడే రావాలి, తప్పదు. ఇప్పుడు మనము దీన్ని వ్యతిరేకించాము, దీన్ని అనేక విధాల మనం వాదించాము. ఇలా కాదు, మీరు ఇలా చేసేది తప్పు, కరెక్ట్ కాదు, మంచిగా నడుచుకోవాలి అన్నామనుకోండి, వాళ్ళు మన పైన అనేక నిందలు, అభాండాలు, అనేకమైన ఇది వేసి అనేక రూపాలలో మన వాళ్ళని వేధిస్తారు. అనేక రూపాలు, ఒకటి కాదు, అనేక రూపాలలో ఏ విధంగా ఎవరు ఏ విధంగా వేధించాలో ఆ విధంగా సైకోయిజం, శాడోయిజం వేధిస్తారు మంచి చెప్పినందుకు. అదే చెడు చెప్పు మొత్తం ఈగల్లా దోమల్లాగా మన చుట్టూ తిరుగుతూ మన పాటే పాడతారు. కాబట్టి ఇది భగవంతుడే దీన్ని పరిష్కరించాలి, కానీ ఈ రోజున పండితుల నుంచి కాదు, పూజారుల నుంచి కాదు, సిద్ధాంతుల నుంచి కాదు, ఎవరి నుంచి కాదు, దీనికి భగవంతుడే ఏదైనా కానీ మొత్తం ప్రపంచాన్నంతా మార్చగలిగేది. ఇప్పుడు మనం ఒకరినంటే మార్చగలం, వేల మందిని మార్చాలంటే కాదుగా, మార్చలేం. అది భగవంతుడే మార్చాలి. దానికే ఈ రోజున మేము కూడా భగవంతుడిని ఆహ్వానిస్తుంటాం. ఏమిటి ఆహ్వానిస్తుంటాం? ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రాపాత సభూమి విశ్వతో వృత్వా అత్యాదిష్టదశాంగుళం పురుషం ఏ వేదగం. ఇలా ఆయనను మేము ఆహ్వానిస్తూనే ఉంటాం. ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయనను అనునిత్యం ఆహ్వానిస్తూ ఉంటాం. అందులో ఈ రోజు మరీను ప్రత్యేకంగా ఆయనను, నువ్వు ఎప్పుడొస్తావు స్వామి, ఈ పాపాన్ని ఎప్పుడు ప్రక్షాళన చేస్తావు అని చెప్పి అనుక్షణం ఆయనని కోరుకుంటూ ఉంటాం. ఈ రాత్రి అంతా కూడా మేలుకొనే ఉంటాం. ఈ రాత్రి అంతా కూడా జాగరణ చేస్తాం. ఆ జాగరణ ఏదో ఖాళీగా జబర్దస్తులు పెట్టుకోనో లేకపోతే సినిమాలు పెట్టుకోనో చూడం. ఆ రాత్రి అంతా కూడా భగవంతుడిని మాత్రమే స్మరిస్తూ ఉంటాం. ఇంకా మామూలుగా కొంతమంది, చాలామంది ఆ భక్తి అనే సినిమాలు చూస్తూ ఉంటారు. భక్తి అనే సినిమాలు అంటే దక్షయజ్ఞం, లేదా పాండురంగ మహాత్యం, లేదంటే శ్రీకృష్ణ పాండవీయం, లేదా లవకుశ, ఇలాంటి సినిమాలు పెట్టుకొని అప్పుడు అంటే ఆ రాత్రి అంతా కూడా 3 సినిమాలు వేసుకొని చూసేవాళ్ళు నిద్రపోకుండా. ఎక్కడ నిద్రపోతామని చెప్పేసి ఒక టికెట్ పైన ఆ రాత్రి అంతా ఈ 3 సినిమాలు చూసేవాళ్ళు. అంటే భక్తి మార్గంలో ఉన్నటువంటి ఈ సినిమాలన్నీ చూసేవాళ్ళు. ఇప్పుడు అయిపోయాయి. ఇప్పుడు ఏవేవో చూసుకుంటూ వాళ్ళ థింకింగు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క బిహేవియరు, వాళ్ళ మనస్తత్వం చెడు మార్గంలోకి ఎక్కువగా అధికంగా నడుస్తున్నారు. అంటే చెత్త అంతా చూస్తూ వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు యువత అందరూ కూడా వాళ్ళ కన్న తల్లిదండ్రులని, వీళ్ళ యొక్క జీవితాన్ని, తన నమ్ముకున్నటువంటి భార్య పిల్లలని, వాళ్ళ తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమిటి, వాళ్ళ యొక్క వాళ్ళ కోసం మనం ఏం చేస్తాము, మనకు జన్మనిచ్చారు కదా, వాళ్ళ కోసం మనం ఏం చేయాలి అని, దానికోసం భగవంతుడా ఏం చేయాలి నేను అని ఈ వైకుంఠ ఏకాదశి రోజే, ముక్కోటి ఏకాదశి రోజే ఆ భగవంతుని గురించి అన్వేషణ చేస్తే వీళ్లకు జీవన విధానం 3 పూలు 6 కాయల మారే అవకాశం ఉంది. అంటే వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుతుంది, తీరుతుంది, వాళ్ళ కుటుంబ బాధ్యతలన్నీ కూడా తీరుతాయి, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. ఆ చెడును చూడడం వల్ల వీళ్ళ
సంసారాలు, వీళ్ళ జీవితాలు, వీళ్ళ యొక్క కుటుంబ వ్యవహారాలు, వీళ్ళ శారీరక ఇది మానసికమైనటువంటి వాటిల్లో కూడా పూర్తిగా చెడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే పరీక్ష ఏమిటి, మనిషికి పరీక్ష అనేది ఈరోజే. మనకు చిన్నపిల్లలు చదువుతున్నారు, బాగా చదివారనుకోండి స్కూల్లో ఫస్ట్ వస్తారు, చదవలేదనుకోండి ఫెయిల్ అవుతారు. అది ఆ మార్కులు నిర్ణయించేది ఎవరంటే సీనియర్ అయినటువంటి ఒక టీచర్. వీళ్ళు రాసిన దానికి మంచి మార్కులు ఎన్ని వచ్చాయి, రాంగ్ మార్కులు ఎన్ని వచ్చాయి నిర్ణయించేసి పాస్ అయ్యారు. 75 మార్కులు పాస్ మార్కులు. ఆ టీచర్ మనకు అది నిర్ణయించి ఇస్తాడు. అదే ఈ వైకుంఠ ఏకాదశి రోజే ఎవరు ఏం చేశారనేది మార్కులు నిర్ణయించబడతాయి. ఫలితాలు వచ్చే రోజు ఎవరు ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అన్నది నిర్ణయించే రోజే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈ రోజున అందరి కరెక్షన్ జరుగుతుంది. అందరి తలరాతలు, అందరి విధి రాతలు, అందరి జీవితాల్లో అన్నిటినీ కూడా నిర్ణయించబడే రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.